హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ కట్టెల పొయ్యి మీద తలకాయ కూర వండబోతున్నాను. అది ఎలా వండాలో నీకు చెప్తానండి. మనం ఫస్ట్ తలకాయ కూర ఎప్పుడైనా ఉడకబెట్టుకోవాలండి, ఒక 10%. అలా అయితేనే మనకి కర్రీ అనేది తొందర అయిపోద్ది, ముక్కలు కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. మిగతా కూరలాగా ఇది కాదు, ఎందుకంటే తలకాయ కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది. అలా టైం తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10% ఉడకబెట్టుకోవాలి. దాంట్లో 2 గ్లాసెస్ వాటర్, కొంచెం పుదీనా వేసుకున్నాను. అలా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒక జాలి గిన్నెలో, అలా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, ఒక జాలి గిన్నెలో ముక్కలను ఆ వాటర్ వేడి చేసుకోవాలి. ఆ వాటర్ మనకి ఇంపార్టెంట్ అండి. ముక్కల నుంచి వచ్చిన సూప్ అంతా అందులో దిగింది. ఇది చాలా మంచిది బోన్స్కి. మా డాడీ ఒక గ్లాస్ తాగుతున్నాడు, మీరు కూడా ట్రై చేయండి, అలా బాగుంటుంది. అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం పుదీనా వేసుకొని దానిలో మసాలా ఐటమ్స్ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, బగారాకు, యాలకులు, లవంగాలు వేసుకోవాలి.